చెన్నూరు నియోజకవర్గ కేంద్రంగా మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్, మంత్రి గడ్డం వివేక్ మధ్య మాటల మంటలు రగులుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని తనపై అక్రమ కేసులు పెడుతోందని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందని సుమన్ ఆరోపిస్తుంటే, బాల్కా సుమన్ రౌడీయిజం చేస్తున్నారని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఖబర్దారంటూ ఊరుకునేది లేదని మంత్రి వివేక్ హెచ్చరిస్తున్నారు. మరి ఇదేదో ఇన్ని లాఠీ చార్జీలు, ఇన్ని గొడవలు, ఇంతమందిని జైలుకు పంపించుడు, 51 రోజులు మా వాళ్ళని ఎక్కడో ఊరికి దూరం ఉంచుడు, ఇవన్నీ కాకుండా 22 వార్డులలో 14 గెలిచిన ఈ ప్రజాకూటమికి ఆనాడు మీరు ప్రజా తీర్పును గౌరవించుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండునా? నేను మంత్రి గారిని, ముఖ్యమంత్రిని సూటి అడుగుతా ఉన్నా. అంటే మీ చేతిలో అధికారం ఉందని, మీ చేతిలో పోలీసులు ఉన్నారని ఎట్లా పడితే అట్లా చేస్తామంటే తొత్తులుగా కొంతమంది మీకు పనిచేస్తారు కావచ్చు, కానీ ప్రజాస్వామ్యం పట్ట పగలు వివేక్, రేవంత్ రెడ్డి హత్య చేస్తూ ఉండే ప్రజాస్వామ్యాన్ని మేము బతికిస్తామని మా కౌన్సిలర్లు 14 మంది ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఎట్లా బతికియచ్చో ఇవాళ గట్టిగా నిలబడి, మొండిగా నిలబడి చూపెట్టారు. పాత సుమన్ లెక్కనే ఉంటే బాగుంటది. వారు మొన్న ఎలక్షన్లలో కూడా వచ్చి ఎవరైతే వివేక్ ని సపోర్ట్ చేసినారో బట్టలు ఇప్పి కొడతానని చెప్పినాడు. ఆయన ఓడిపోయింది. మొన్న కూడా అవసరం లేదు ఒక ఎంపీ, ఒక మంత్రి పైన రాళ్ళు పడేసుడు, కోన్ డివైడర్ పడేసుడు అవసరం ఏముండే? ఎవరు కూడా వైలెన్స్ లేకుండే అక్కడ. ఒక్కడి ఖబర్దార్, ఎవరైతే నాన్ వైలెన్స్ చేతిలో తీసుకుంటారో ఆగేది లేదు. ముఖ్యమంత్రి ఆ రోజులలో కేసీఆర్ నే ఎవరు కూడా భయపడలేదు. ఇష్టం వచ్చినట్టు చేస్తే చెన్నూరు ప్రజలు ఒప్పుకోరు.